పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు అందరూ డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే సినిమాల విషయం పక్కన పెడితే మంచి మనిషిగా ఎదుటివారికి సాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు ప్రభాస్. తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్కి ఏకంగా 35 లక్షలు విరాళంగా ఇచ్చారు ప్రభాస్. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 4న ప్రతి ఏడాది డైరెక్టర్స్ డేగా జరుపుకుంటున్నారు. ఈసారి కూడా హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఈ వేడుకని నిర్వహించనున్నారు. దీనికోసం ఇప్పటికే చిరంజీవి సహా పలువురు అగ్ర హీరోలను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ని కూడా తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ సభ్యులు వెళ్లి ఆహ్వానించారు. దీనికి తప్పకుండా వస్తానని చెప్పడంతో పాటు ఈవెంట్ బాగా జరిపించాలని 35 లక్షలు విరాళం కూడా ఇచ్చారు ప్రభాస్. ఈ విషయాన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలిపారు. ఈ వేడుకకి చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, ప్రభాస్, నాని, నితిన్, అల్లరి నరేష్, వరుణ్ తేజ్ సహా పలువురు హీరోలకి ఇప్పటికే ఆహ్వానం అందించారు. కల్కి కోసం కెరియర్ విషయానికొస్తే ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు ప్రభాస్. వీలైనంత త్వరగా ఈ షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేపట్టే యోచనలో ఉంది మూవీ టీం. ఈ చిత్రంలో లీడ్ రోల్లో ప్రభాస్ నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపికా పదుకొనె, దిశా పటాని కూడా ఈ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. ఇక కల్కితో పాటు సలార్ 2, ది రాజా సాబ్ చిత్రాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. సలార్ పార్ట్ 1 గతేడాది విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్గా సలార్ 2 రాబోతుంది. ఈ ఏడాదిలోనే పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. అలానే యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారు సందీప్ రెడ్డి. ఈ ఏడాది చివరిలోనే స్పిరిట్ షూటింగ్ మొదలు కానున్నట్లుగా ఇటీవల క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది చివరి నాటికి స్పిరిట్ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.